హాయ్ ఫ్రెండ్స్, అప్సానాస్ ఫ్యాషన్ వాళ్ళకి స్వాగతం ఫ్రెండ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసేసి బోటీ కర్రీ ఫ్రెండ్స్. దీనికోసం ఫస్ట్ బోటీని శుభ్రంగా ఇలా కడిగి పెట్టుకోండి. హాయ్ ఫ్రెండ్స్, బోటీ క్లీనింగ్ అనేది పెద్ద టాస్క్ ఫ్రెండ్స్. కానీ బోటీ క్లీన్ చేసిన తర్వాత వండుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ముళ్ళు ఉండదు, ఎముక ఉండదు. నేను నా నెక్స్ట్ వీడియోలో బోటీ క్లీనింగ్ వీడియోని పెడతాను, చూడండి మీరు. ఓకేనా ఫ్రెండ్స్? బోటీ కర్రీ కోసం ఫస్ట్ కుక్కర్లో ఈ బోటీని వేసేసేసి పసుపు, ఉప్పు, కొంచెం వాటర్ కూడా పోసి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టండి. ఇదిగోండి ఫ్రెండ్స్, బోటీ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి మసాలా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొబ్బరి మసాలా, కొంచెం గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఇందులోనే కొంచెం లైట్గా పసుపు, కారం కూడా వేసుకోండి. మనం బోటీ ఉడకబెట్టేటప్పుడు ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసాము. టేస్ట్ చూసి ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేయండి. ఇప్పుడు మొత్తం మంచిగా కలిపి ఇందులో గ్రేవీ కోసం కొంచెం వాటర్ని యాడ్ చేయండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 మినిట్స్ వండండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మన బోటీ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇది రోటీలోకి, చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. నా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.